నమస్తే. మీ ఇంట్లో పూజ, వ్రతం, బారసాల, అన్నప్రాసన, సత్యనారాయణ వ్రతం, వివాహం లాంటి ఎలాంటి శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి అయినా పురోహితులైన www.epoojastore.com ద్వారా మీ ఇంటి వద్దనే పొందవచ్చు. మరిన్ని వివరాలకి 8096838383కి కాల్ చేయండి. మీనరాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. ఇప్పుడిప్పుడే మంచి రోజులు ప్రారంభమయ్యాయా అనేటువంటి ఇది కలుగుతుంది. నూతనమైనటువంటి విద్యను నేర్చుకోవడానికి ప్రయత్నాలు చేస్తారు. పోటీ పరీక్షలకు సంబంధించిన విషయాల్లో ఎక్కువగా శ్రద్ధ తీసుకొని పోటీ పరీక్షల్లో విజయం సాధించాలని ఇప్పటి నుంచి ఎంతగానో కృషి చేస్తారు. సాంకేతిక విద్యకు సంబంధించిన విషయాలు, వైద్య విద్యకు సంబంధించిన విషయాలు, అదేవిధంగా బ్యాంకు ఉద్యోగాలకు సంబంధించిన విషయాలు, పోలీస్ ఆఫీసరు ఉద్యోగాలు, వీటన్నిటికీ సంబంధించిన ఇవన్నీ కూడాను సానుకూలపడే పరిస్థితిగా గోచరిస్తుంది. ఈ కన్యారాశిలో ఉన్నటువంటి గురువు సప్తమ దృష్టితోటి మీనరాశిని చూస్తున్నాడు. ఇది చాలా మంచిది మీనరాశి వాళ్ళకి. దీనివల్ల అనుకున్నటువంటి అభివృద్ధి కంటే కూడాను ఎక్కువ అభివృద్ధిని సాధించగలుగుతారు. వ్యాపార సంబంధాల విషయాల్లో చక్కటి ఫలితాలు ఉంటాయి. మీరు 100 రూపాయలు లాభం ఆశిస్తే 500 రూపాయలు వస్తుంది. విలువైనటువంటి బంగారు నగల్ని కొనుగోలు చేస్తారు. నూతనమైనటువంటి బ్యాంక్ అకౌంట్ని ప్రారంభిస్తారు. అదేవిధంగా పెద్దలు చిన్నలు అందరి ఆశీస్సులు, అందరి అండదండలు మీరు పొందగలుగుతారు. ప్రతి వాళ్ళకి కూడాను మీ చేతిలో ఉన్న సహాయాన్ని చేయగలుగుతారు. అందరితో మంచి అని చెప్పని అనిపించుకోగలుగుతారు. కానీ మీ యొక్క ఉన్నతిని చూసి ఓచలేని వాళ్ళు ఏవో కుంటి మాటలు మాట్లాడుతుంటారు. వాటిని పెద్దగా పట్టించుకోవద్దు, మనసుకు తీసుకోవాల్సిన అవసరం లేదు. వివాహ శుభకార్యాల విషయంలో మీకు నచ్చినటువంటి సంబంధం దొరుకుతుంది. ఇంట్లో వాళ్ళ ప్రమేయం లేకుండానే ఆ సంబంధాన్ని ఖరారు చేసుకుంటారు. ఇంట్లో వాళ్ళకు కూడా ఆ సంబంధం నచ్చుతుంది. బ్రహ్మాండంగా వివాహం చేయాలని చెప్పని నిర్ణయించుకుంటారు. పునర్వివాహ సంబంధమైన విషయ వ్యవహారాల్లో కొద్దిగా ఇబ్బంది ఏర్పడినప్పుడు కూడాను ఎట్టకేలకు సంబంధం కుదురుతుంది. మగపిల్లలకు పెళ్లిళ్ళ విషయంలో మాత్రం కొంత ఇబ్బందికరమైన వాతావరణం ఏర్పడుతుంది. వాళ్ళకి పెళ్లి కావడానికి ఇంకా సమయం పడుతుందని చెప్పని గ్రహిస్తారు. అదేవిధంగా ఫైనాన్స్ వ్యాపారం వల్ల నష్టపోయే అవకాశం ఉంది. ఈ విషయంలో జాగ్రత్త వహించండి. అంతేకాకుండా సిమెంట్ వ్యాపారం కానీ, ఇనుము వ్యాపారం కానీ, ఇతరత్ర వ్యవసాయ సంబంధమైనటువంటి అనుబంధ వ్యాపారాలు కానివ్వండి, ఈ రెండు కూడాను బాగుండే పరిస్థితిగా గోచరిస్తుంది. నిర్మాణ సంబంధమైన విషయాల్లో మంచి పేరు ప్రఖ్యాతులు లభిస్తాయి. మంచి గుడ్విల్ అనేది మీకు లభిస్తుంది. తద్వారా మీరు భవిష్యత్తులో ఎన్నో ప్రయోజనాలు పొందగలుగుతారు. సహోదరి వర్గానికి సంబంధించి కొన్ని బాధ్యతలు నెత్తిన పడతాయి. వాటిని మీరు పరిష్కరించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. వాయిదాలు వేయడానికి వీలు లేనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఇతరుల అసమర్థత వల్ల మీకు లేనిపోయినటువంటి ఇబ్బందులు, చికాకులు వచ్చే పరిస్థితిగా గోచరిస్తుంది. ఈ విషయంలో తగినటువంటి జాగ్రత్తలు తీసుకోండి. ఎవరి మీద కూడాను అతిగా భారం మోపద్దు. ఎవరి బాధ్యతలు కూడాను మీరు నెత్తిన పోయొద్దు. ఎందుకంటే అన్నీ చేసినా కానీ మీ మీద చివరికి మిగిలేదు నిందలే. కనుక మీరు చేయి పెట్టకుండా ఉంటే వాళ్ళ తంటాలే వాళ్ళు పడతారు. ఆ విధంగా నడుచుకోవడం మంచిది. ఇది ఓ రకంగా స్వార్థపూరితమైనటువంటి ఆలోచన అయినప్పటికీ కూడాను భవిష్యత్తులో మీ మీద ఎలాంటి నింద రాకుండా ఉండటానికి ముందు జాగ్రత్త తీసుకోవడం అనేది చెప్పదగిన సూచన. చక్కగా వినాయక చవితి నాడు గణపతి స్వామి వారికి పూజ చేయండి. అష్టమూలికా తైలంతో, తెల్ల జిల్లేడు ఒత్తులతోటి దీపారాధన చేయండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. సిద్ధగంధంతో స్వామివారిని పూజించండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ మీనరాశి వారికి ఎల్లో కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 3. ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు గురువారం నాడు కానీ, శనివారం నాడు కానీ బయలుదేరి వెళ్ళండి. సానుకూలమైన ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ మేషం నుంచి మీనం వరకు ఉన్నటువంటి 12 రాశుల వారికి శుభతిథి గంటల పంచాంగం ప్రామాణికంగా నా పరిజ్ఞానం సహకరించిన మేరకు ఈ వారం రాశి ఫలితాలు తెలియజేశాను. సర్వే జనా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.